ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము నుండి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగం చదవబడి ఉన్నది. దయచేసి నీ వాక్యమనే రొట్టెను విరచి నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి ప్రభువా. వాక్యం ద్వారా మమ్మల్ని పోషించండి. మీరే మాతో మాట్లాడండి. అయ్యా, అతి సమీపముగా, ఎత్తబాటు కొరకు అతి సమీపముగా ఉన్నాం. ఈ దినాలలో నీ ఆత్మ లేకపోతే మేము ఎత్తబడలేం ప్రభువా. ఎత్తబడాలంటే నీ ఆత్మ కావాలి, నీ వాక్యము కావాలి, నీ బీజము మాలో ఉండాలి. అయ్యా, రాబోయే ఉగ్రతను తప్పించుకునే ముందుగా ఆ గురుతును ఈమె కలిగి ఉంటుంది ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ అనే గురుతు ఈ మీద వేయబడుతుంది ప్రభువా. నిజముగా ఇక్కడున్న ప్రతి వ్యక్తి మీద ఆ గుర్తు కలిగి ఉండే కృప దయచేయి. మీరే దర్శించండి, మీరే మాట్లాడండి, ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. నామకార్థపు జీవితాలు తీసేయ్యా, నులివెచ్చని భక్తి తీసేయ్యా. అయ్యా, ప్రత్యక్షతతో కూడిన ఆరాధన ఇవ్వండి. అయ్యా, నీతో సహవాసం చేయటానికి మేము ఇష్టపడుచున్నాం. నీ సన్నిధిని మేము భూమి మీదకి తీసుకొని వచ్చుదుముగాక. నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడమని, ఆత్మీయ వాతావరణం కలగజేయమని, కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పిస్తుండగా మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. మరి కింద కూర్చోలేని వారు చైర్స్ ఉన్నాయి, చైర్లో కూర్చోవచ్చు, చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు. మరి క్రీస్తులో దాచబడిన జీవం 23వ పేజీ 38వ పేరా నుండి మనం చూడబోతున్నాం. అందరూ జాగ్రత్తగా చూడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. 23వ పేజీ 38వ పేరా. మీ దగ్గర ఉన్నది పుస్తకం, చూడండి ప్రతి ఒక్కరు. ప్రజల హల్లెలూయా. దేవుని సన్నిధిలో వారు ఆ పాత కర్రను పెట్టిన దాని లోపల, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలో ఆ పాత కర్రను పెట్టిన. పాత కర్ర దేనికి సాదృశ్యం? అహరోను కర్ర దేనికి సాదృశ్యం అని చెప్పాము? మరి క్రీస్తుకి సాదృశ్యముగానే ఉన్నది. అది ఎన్నిక. అదే విధముగా విశ్వాసికి కూడా సాదృశ్యముగానే ఉన్నది. ఎప్పుడైతే ఒక పాపి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళుతున్నాడో ఏమవుతుంది? ఆ ఎండిపోయిన కర్ర చిగిరిస్తుంది.
అదే విధముగా ఇతని యొక్క పాపములన్నీ తీసివేయబడి పరిశుద్ధముగా మార్చబడతాడు. దేవుని ఫలాలు అతనిలో నుండి వస్తాయి. అందుకే దాని లోపల దేవుడు కెరూబు పైన మహిమలో నివసిస్తున్నాడు. మీకు తెలుసు కదా, ముందు ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఇత్తడి గంగాళం ఉన్నది, ఇత్తడి బలిపీఠం ఉన్నది. పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్లున్నది, ధూప వేదిక ఉన్నది, దీప వృక్షం ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉన్నది, 10 ఆజ్ఞల పలకలున్నాయి, మరుగయ్యున్న మన్నా ఉన్నది, అహరోని యొక్క కర్ర ఉన్నది. ఆ మందసం పైన కెరూబులు ఉన్నాయి, అటు ఇటు కెరూబులు ఉన్నాయి. ఆ కెరూబుల మధ్య దేవుని యొక్క మహిమ దిగొస్తా ఉన్నది. ఆ కెరూబులు ఉన్న స్థలములోనే ఈ కర్రని తీసుకెళ్ళి పెట్టారు. ఈ అహరోని యొక్క కర్రని తీసుకెళ్ళి ఆ కెరూబులు ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ కెరూబుల దగ్గర దేవుని యొక్క మహిమ నివసిస్తుంది. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క మహిమ నివసిస్తున్న ప్రాంతంలో ఈ ఎండిపోయిన కర్ర పెట్టినప్పుడు దానికి ఏం జరిగిందంటే, దానిలో ఆ కర్రలో ఒక్కసారిగా కార్యాలు జరిగాయి. కర్రలో కార్యాలు జరగటం ఏంటి? కర్రే వ్యక్తికి సాదృశ్యం. ఈ వ్యక్తిలో ఏం జరుగుతున్నాయంటే మార్పులు జరుగుతున్నాయి. దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తిలో మార్పులు జరుగుతున్నాయి. ఇక ముందు నడిచినట్టుగా నడవలేడు అతడు, ముందు చూచినట్టుగా చూడలేడు అతడు, ముందు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించలేడు అతడు. అతడు క్రీస్తుకి ఒక ఖైదీ అయిపోతాడు. క్రీస్తుకి ఖైదీ అయి కార్యాలన్నీ కొత్తగా ఉంటాయి. నువ్వు చూడు, కొత్త జన్మ లేకముందు నీ ఆరాటం అంతా సంపద మీదే ఉంటుంది. ప్రజల గొప్ప పేరు సంపాదిద్దాం, మా తల్లికి తండ్రికి గొప్ప పేరు సంపాదిద్దాం, ఇలాగుంటాయి ఆరాటాలు. ప్రజల హల్లెలూయా. అదే ఎప్పుడైతే కొత్త జన్మ పొందుకున్నావో ఇక నీ ఆరాటం దాని మీద ఉండదు, నీ తపన దాని మీద ఉండదు. దానిలో నువ్వు మృతమైపోతావు. క్రీస్తుని మహిమపరచటానికి, క్రీస్తుని ఘనపరచటానికి, క్రీస్తుని సంతోష పెట్టడానికి వాక్యంతో జీవిస్తా ఉంటావు. పరిశుద్ధమైన జీవితం జీవిస్తావు. అన్యాయాలు అయిపోతాయి, అబద్ధాలు వెళ్ళిపోతాయి, మోసాలు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోయి ఒక కొత్త జీవితము కార్యాలు అతనిలో జరగటం ప్రారంభమవుతాయి. కొత్త జీవితము కొరకు కార్యాలు అతనిలో జరగటం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఇలా అనొచ్చా మన పాత షర్టు, మురికైపోయిన షర్టుని విడిచి విప్పతీసి పక్కన పడేసి స్థానానికి వెళ్ళి ఫ్రెష్ అయిన వస్త్రాలు ఎలాగ ధరించుకుంటున్నామో, ఈ మురికి జీవితాన్ని వదిలిపెట్టేసి కొత్త జీవితంలోకి ప్రవేశపెట్టబోతున్నాం, కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. వస్త్రం అంటే ఈ జీవితమే. హల్లెలూయా. ఈ వస్త్రము, పాత వస్త్రము వదిలేస్తున్నాం, ఇంకొక వస్త్రాన్ని ధరించుకుంటున్నాం. ఇదిగో ఈ శరీరాన్ని, రక్త మాంసాల శరీరాన్ని వదిలిపెడుతున్నాం, ఈ రోగాలతో ఉన్న శరీరాన్ని వదిలిపెడుతున్నాం, పాపముతో నిండిపోయిన ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నావు. ఇంకొక శరీరం ఉన్నది, వాక్యపు శరీరంలోనికి వెళుతున్నావు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, ఆ కర్రలో ఒక్కసారిగా ఆ కార్యాలు జరిగాయి. ఎప్పుడు జరిగాయి కార్యాలు? కర్ర వెలుపల ఉన్నప్పుడు ఆ కర్ర ఎండిపోయే ఉన్నది, ఎటువంటి కార్యాలు లేవు. కర్ర తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ఆ కెరూబుల యొక్క దగ్గర దేవుని మహిమ నివసిస్తున్న ప్లేస్లో ఎప్పుడైతే ఈ కర్ర పెట్టబడినదో అప్పుడు కర్రలో చలనాలు వచ్చాయి. హల్లెలూయా. దేవుడు నివసించే స్థానంలోకి నువ్వు రావాలి.
అప్పుడే నీలో మార్పు వస్తుంది. లోకము ఎక్కడ ఉన్నా కానీ నీలో మార్పు లేదు. దేవుడు ఏ స్థలములో అయితే నివసిస్తా ఉన్నాడో ఆ స్థలము యొద్దకి, ఆ అతి పరిశుద్ధ స్థలము యొద్దకి ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో ఇక నీ జీవితంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. అందుకే ఒక్కసారిగా కార్యాలు జరిగాయి. సహోదరుడా, సహోదరి ఇద్దరికి చెప్తున్నారు. ఇక్కడ సహోదరులు ఉన్నారు, సహోదరి ఉన్నది. అంటే పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ప్రతిష్ఠించబడి దేవుని ఎదుట పెట్టబడిన జీవితం. ప్రజలా, అహరోని యొక్క కర్ర ఏ విధముగా ప్రతిష్ఠించబడి అతి పరిశుద్ధ స్థలము ఎదుట పెట్టబడినదో ఈరోజు మనకై మనము ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు, ప్రజలా, మనకై మనము ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో, అయ్యా నేను ఇక లోకముతో జీవించను, పాపములో ఉన్నను, దేవుని కొరకు నా జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. హల్లెలూయా. ప్రతిష్ఠించుకొని దేవుని ఎదుట పెట్టబడిన జీవితం. ప్రజలా, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. నీ జీవితాన్ని ఎక్కడ పెట్టాలి? ప్రతిష్ఠించుకొని ఆ దేవుడి సన్నిధికి తీసుకురావాలి. ఆ దేవుడి సన్నిధిలో పెట్టబడాలి. ప్రజలా, వేరే ఎక్కడ పెట్టబడినా గాని అది ఎండిపోయే ఉంటది. దేవుడి సన్నిధిలోకి తీసుకురావాలి. ప్రజలా, దేవుడి సన్నిధిలో, దేవుడి ఆలయంలో ఉన్నాడు ఆయన. ఆయన ఆలయంలో నివసించువాడేనా? ప్రజలా, అందుకంటున్నాడు, సహోదరుడా, సహోదరి ప్రతిష్ఠించబడి దేవుని ఎదుట పెట్టబడిన జీవితం. ఈ రాత్రి నేను ప్రసంగ వేదిక దగ్గర నిలబడి ఉన్నంత నిశ్చయముగా వారి జీవితాలు కూడా మారును. ఏమవుతాయి? మారుతాయి. నేను ఎలాగా ప్రసంగ వేదిక దగ్గర నిలబడి మాట్లాడుతున్నానో ఎంత నిశ్చయమో అంత నిశ్చయముగా ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడి దేవుడి సన్నిధి దగ్గరికి గనక వచ్చి అతని జీవితం పెట్టబడినట్టయితే అతడి జీవితము మార్చబడుతుందని. కర్రే చలనాలు వచ్చి జీవముతో నింపబడి ఎండిపోయిన కర్రే చిగిరించి పుష్పించి ఫలాలు కాసి ఆ కర్రే బ్రతికినట్టయితే మరి విశ్వాస పరిస్థితితో, మరి విశ్వాసం నువ్వు కూడా ప్రతిష్ఠించుకోబడి దేవుడి ఎదుటికి తీసుకొని రాబడితే, ఆయన సన్నిధికి రాబడితే, నీ జీవితం ఆయనకు అర్పిస్తే, లోకానికి కాదయ్యా, డబ్బు సంపాదనకి కాదయ్యా, వ్యామోహాలకి కాదయ్యా, వ్యాపారాలకి కాదయ్యా, నా జీవితం నీకంకితం ప్రభువా, నేను నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా, నాజీరు చేయబడుతున్నానయ్యా, దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా, వాక్యం కొరకు ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా, లోకంలో తిరగనయ్యా, లోకంలో అమ్మాయిలమ్మటే తిరగను, అబ్బాయిలమ్మటే తిరగను, అన్యులమ్మటే తిరగను, మందు తాగే వాళ్ళతో సహవాసం చెయ్యను. నా జీవితం నీ అతి పరిశుద్ధ స్థలములో నా జీవితం ప్రతిష్ఠించబడి నీ సన్నిధిలో పెడుతున్నా ప్రభువా, దీన్ని బ్రతికించని, ఈ జీవితాన్ని బ్రతికించని దేవుణ్ణి అడిగితే కర్ర బతకంగా ఈ జీవితాలు బతకవా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, వారి జీవితములు నిశ్చయముగా మారతాయి. అది మీలో ఉన్న పోరాటాలన్నీ తీసివేయను. ఏం పోరాటాలు?
డబ్బు పట్ల పోరాటం, హల్లెలూయా. లోకము పట్ల పోరాటం, సంపాదించాలని పోరాటం, తపన. ప్రజలా, పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తే ఈ లోకంలో నువ్వు పడుతున్న ప్రయాస, తపన అంతా తీసేస్తుంది. ప్రజలా, ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? ఇంకా పరిశుద్ధాత్మ లేదు కాబట్టే పోరాటాలు నీలో ఉన్నాయి. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం గనక నువ్వు పొందుకొని ఉన్నట్టయితే పోరాటాలన్నీ తీసేయబడతాయి. నెమ్మది స్థితిలోకి వస్తావు, ప్రశాంతత జీవితంలోకి వస్తావు, విశ్రాంతిలోకి వస్తావు. అప్పుడు వాక్యము కూడా ఫలిస్తుంది. గందరగోళాలు ఉంటే వాక్యం ఫలించాలంటే ఫలించడు సహోదరుడా. హల్లెలూయా. దేవుడి సన్నిధిలోకి వచ్చే ముందుగా ఆయన సన్నిధికి ఎందుకు ప్రవక్త సంఘ క్రమములో ఒక అరగంట ముందు రమ్మన్నాడో తెలుసా? సేవకుడు విత్తనాలు వేసేటప్పుడు భూమి గుల్లబారుండాలి. రాతి భూమిగా ఉన్నదనుకో ఫలించదు విత్తనం. టెన్షన్తో వస్తావు, అడావుడిగా వస్తావు. కానీ వాక్యము వినంగల్ల లోనకి ఎక్కిద్దా? ఎక్కదు. నువ్వు విశ్రాంతిలోకి రావాలి, ఆ పరిశుద్ధాత్మ వాతావరణంలోకి రావాలి, ఆయన సన్నిధానంలోకి రావాలి, సృష్టించాలి ఇక్కడ వాతావరణాన్ని. అప్పుడు వాక్యం అనే విత్తనము పడితే మన గర్భములో, మన మనసన్న గర్భములో ఆ విత్తనము ఫలిస్తుంది. టెన్షన్తో వచ్చావు, అడావుడిగా వచ్చావు, కూర్చున్నావు, ఏదో విన్నావు, వెళ్ళావు, దానికి ఫలమే లేదు. ఎలా విన్నావు? అలా ఆకాశ పక్షులు వచ్చినాయి, తీసుకెళ్ళినాయి, అమాంతంగా ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. సన్నిధిలోకి వచ్చిన వారు కూర్చొని మోకరించి ప్రార్థించాలి కన్నీటితో. ఈరోజు సేవకుడు నాతో మాట్లాడాలి, ఆ వాక్యం నా హృదయంలో ఫలించాలి అని వేదనతో ప్రార్థన చెయ్యాలి. ఇది వదిలిపడేసాం మనం. అసలు ఆ ప్రార్థనలే వదిలేసాం. మీటింగ్స్ పెట్టుకోవటం ప్రారంభించుకున్నాం. ప్రజలా, అసలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే మనసు ఉన్నదా లేదా? హల్లెలూయా. కనీసం ఒక అరగంటన్న కన్నీటితో ప్రార్థిస్తున్నామా? మన కళ్ళల్లో నుంచి నీరు వస్తుందా? వేదనతో ప్రార్థన ఉందా లేదా? ప్రజలా, నేనంతా పర్ఫెక్ట్ పాస్టర్ గారు, నాకు వేదన ఎందుకు అంటావా? నాకంతా పర్ఫెక్ట్, ఈ టైంలో దేవుడు వచ్చినా నేను ఎత్తబడతా అంటావా? నీ జీవితము ఒక్కసారి చూడు వెనక్కి తిరిగి. పర్ఫెక్టో అన్ఫిట్టో? ప్రజలా, అన్ఫిట్గా ఉన్నదో పర్ఫెక్ట్గా ఉన్నదో ఒక్కసారి నీ జీవితాన్నే భక్తి జీవితంలోకి వచ్చి చూడు. వేదన కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, కన్నీరు కారుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? పోరాటాలన్నీ తీసేస్తాడు. వాక్యం దగ్గరికి రానీయకుండా చాలా ఆటంకాలు పరుస్తాయి. ఎన్ని ఆటంకాలు! ఆ ఆటంకాలు పరుతున్న సాతాను శక్తులని, పోరాటాలన్నిటిని తీసేస్తాయి. ఏదది? పరిశుద్ధాత్మ బాప్తిజం. హల్లెలూయా. అందుకే పోరాటాలన్నీ. ఇప్పుడు నీ జీవితంలో పోరాటాలు ఉన్నాయా? తీసేయబడ్డాయా? నీ కుటుంబంలో పోరాటాలు ఉన్నాయా? తీసేయబడ్డాయా? ఉన్నాయి. తీసేయబడలా. ఇప్పుడు నువ్వేం చేయాలి? వేడుకోవాలి. ఆ పోరాటాలన్నిటి నుండి విడిపించెయ్యా. నా భార్య నా మీద తిరుగుబాటు చేస్తుంది, నా భర్తే నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు,
ఇంటిలో కుటుంబంలో నెమ్మదే లేదు. అంతా గడిబిడిలే. హల్లెలూయా. ప్రశాంతంగా వాక్యము వినే స్థితే లేని స్థితిలో ఉండిపోయాం. లోకంలో రంగులు పూసుకున్న వారు వాళ్ళని చూడటమే సరిపోయింది మన జీవితం. వాక్యము విందాం, టేపు విందాం, వర్తమానం విందాం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుందాం. ఇలాంటి జీవితాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలని తపన ఎవరికి వస్తుంది అంటే ఆ విత్తనాలకు వస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, పోరాటాలన్నీ తీసివేయను. అది నీలోనున్న భేదాలన్నిటిని కూడా, ఆ సహోదరి అంటే నాకు ఇష్టం లేదు, ఆ సహోదరుడు అంటే నాకు ఇష్టం లేదు, ఏంటది భేదం, భేదాలన్నిటిని కూడా తీసివేయను. ఇంకా నీలో భేదాలు ఉన్నాయి అంటే నీకు పరిశుద్ధాత్మ లేదని అర్థం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ ఉంటే భేదాలు ఉండవు. అన్యుడు నిన్ను చూసి ఆయన నిజమైన క్రైస్తవుడు అని పలుకుతాడు. హల్లెలూయా. అందుకే భేదాలన్నిటిని తీసివేయను. అది నీలో ఉన్న సిద్ధాంతాలన్నిటిని కూడా, ఆచార భక్తి, సిద్ధాంత భక్తి, అన్ని సిద్ధాంతాలను కూడా తీసేస్తుంది అది. హల్లెలూయా. నీవు గనక ఆయన సన్నిధిలోకి వెళ్ళినట్లయితే అది నిన్ను నిజమైన క్రైస్తవుడిగా మారుస్తుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడైతే నువ్వు ప్రవేశిస్తావో అది ఒక నిజమైన క్రైస్తవుడిగా చేస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమి జరిగిందో గమనించండి. అది నూతన పరచబడుతుంది. ఏం పరచబడుతుందండి? హల్లెలూయా. నూతన పరచబడుతుంది. నీ జీవితం నూతన పరచబడుతుంది. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నీ జీవితం ఎలా ఉందో, 6 నెలలు, సంవత్సరము, సంవత్సరమున్నర, 2 సంవత్సరాలైనా అలాగే ఉంది పాస్టర్ గారు నా జీవితం అంటే నీ జీవితము నూతన పరచబడలేదు, నీ జీవితము పరిశుద్ధాత్మతో నింపబడలేదు, నీ జీవితం ఇంకా లోకముతోనే ముడియబడింది. మార్పు అనేది లేదు. ప్రైజ్ లార్డ్. కానీ క్రైస్తవంలోకి వచ్చినాక, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించాక, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా ఉన్నావు? బాప్తిజం తీసుకోక ముందైనా కొంచెం భక్తిగా ఉన్నానయ్యా, ఇప్పుడైతే అస్సలు లేదంటావా? అంతగా దిగజారిపోయానయ్యా అంటావా? కారణం ఎవరు? పాస్టరా, ఆరాధనలు జరగటం లేదా? కారణం ఎవరు? అందుకంటున్నాడు జీవితం నూతన పరచబడుతుంది, తిరిగి నూతన పరచబడుతుంది. ఎక్కడికి వెళ్తే? అతి పరిశుద్ధ స్థలం. ఎవరున్నారు అక్కడ? క్రీస్తు. ఆ క్రీస్తును నువ్వు కలుసుకుంటే నీ జీవితం ఏమవ్వాలి? నీ తాగుడు వెళ్ళిపోవాలి, నీ వ్యభిచారం వెళ్ళిపోవాలి, నీ మోసాలు వెళ్ళిపోవాలి, నీ అబద్ధాలు వెళ్ళిపోవాలి, నూతన పరచబడాలి. గమనించండి, మంచు రాత్రిపూట కురుస్తుంది. అవును కదా? రాత్రి కురిసిద్దా, పగలు కురిసిద్దా? రాత్రిపూట మంచు కురిసిద్ది. ప్రపంచమంతా విశ్రాంతిగా ఉంటుంది. అప్పుడు బుర్రు 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 పోయే ఏవి ఉండవు. ఉంటాయా? శబ్దాలు ఉండవు. శబ్దాలు ఏమైనా ఉంటాయా? నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం టైంలో ఏదో అద్భుతం జరగబోతుంది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో నిశ్శబ్దము టైంలోనే ఏదో అద్భుతం జరుగుతుంది. ఇక్కడ కూడా నిశ్శబ్దం టైంలోనే
ఏదో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఆదాము దేవుడు గాఢ నిద్ర కలగజేసి ఆ నిశ్శబ్దం టైంలో దేవుడు ఏదో ఒక కార్యం చేశాడు. అక్కడ ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి నిశ్శబ్దము టైంలో ఏదో ఒక కార్యం జరిగింది. అక్కడ ఆ నిశ్శబ్దం టైంలోనే అవ్వ బయటికి వచ్చి ఉన్నది. ఆమెని నిర్మించటం జరిగింది. తీసుకొచ్చి ఆదాము ఎదుటికి పెట్టాడు. ఆదాము ఎదుటికి పెట్టినప్పుడు ఆదాము ఆమెను చూసి, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నాలో నుండి తీయబడ్డావు. ఇక్కడ రెండవ ఆదాము వచ్చాడు. ఇక్కడ రెండవ అవ్వ ఉన్నది. ఈమె కూడా ఆయిల్లో నుండి తీయబడినది. ఆ నిశ్శబ్దం టైంలోనే ఎప్పుడైతే అవ్వ తీసుకురాబడిందో, ఆ యేసు ఎదుటికి తేబడుతుందో, ఆ రెండవ ఆదాము ఇలా అంటున్నాడు, నా వాక్యములో వాక్యమా, నా జీవములో జీవమా, నా ఆత్మలో ఆత్మ, నువ్వు నాలో నుండి తీయబడ్డావా, వాక్య వధువుగా పిలువబడతావా. ఆ నిశ్శబ్దం టైంలోనే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. పక్షులన్నీ కూడా కోతలు ఆపుతాయి. సైలెన్స్, అన్ని సైలెన్స్. ఆ రాత్రికాల సమయంలో ఆ తాజాగా మంచు కురుస్తా ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి వాతావరణం. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. తిరిగి మరలా ఈ దినమున అదే కార్యాన్ని రిపీట్ చేస్తున్నాడు. ప్రజలా అందుకే ఇలా అంటున్నాడు, ప్రపంచమంతా విశ్రాంతిగా ఉంటది. సైలెన్స్. రాత్రి పూటలో జన్మించేటప్పుడు ఏంటి జన్మించేదే? మంచి బిందువు. ఏడున్నాయా? జన్మించిన మంచి బిందువులు ఉన్నాయా? కొత్త జన్మ పొందుకున్న వాళ్ళు ఉన్నారా? ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఉన్నారా? 120 మంది మేడ గదిలోకి వెళితే ఆ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ మేడ గదిలోకి వచ్చి హల్లెలూయా అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా వారందరి మీద విభాగించుకొని వారికి అగ్ని బాప్తిజం ఇచ్చింది. నిశ్శబ్దం టైంలోనేనా? పొద్దున్నే లేచి పేదరిలా అంటున్నాడు, తెల్లవారలేదు ఇంకా, జాబైనా కాలేదు ఇంకా, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఏదో జరుగుతున్నది ఇక్కడ, ఏదో అద్భుతం జరగబోతుంది ఇక్కడ. ఏదో ఏర్పరచుకున్న వారిలో దేవుడు ఏదో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రపంచమంతా నిశ్శబ్దం. ప్రైజ్ ది లార్డ్. ఈ వధువుకి నిశ్శబ్దము కాదంటే ఈ వధువు ఆయనని పొందుకుంటుంది. లోకానికి నిశ్శబ్దం. ఈమెకైతే అక్కడ ఏదో కార్యం పొందుకుంటుంది.
ప్రైజ్ లార్డ్. ఆ మంచు బిందువు రాత్రి కాలంలో జన్మించింది, రాత్రి కాలంలో పుట్టింది అదే. హల్లెలూయా. అందుకే ఇలా అంటుంది, ప్రపంచమంతా విశ్రాంతిగా ఉంది. పగటి పూట అది చురుకుగా ఉంటది. అవునా? ఎంత వేడిగా ఉంటది పగటి పూట. ప్రజలు చూడు ఎంత చురుకుగా ఉంటారో. హల్లెలూయా. ప్రయాసాలు, పనులు, అవునా, ప్రయాసపడతా ఉంటారు. పనులు, విస్తారమైన పనులు పెట్టుకుంటా ఉంటారు. ప్రైజ్ లార్డ్. అన్నీ పగటిపోటే. కానీ ఆ రాత్రికాల సమయంలో ప్రతిదీ నిశ్శబ్దముగా నెమ్మదిగా ఉన్నప్పుడు అప్పుడు ఏమి జరుగుతుంది? అప్పుడే మంచు కురుస్తుంది. ప్రతిదీ నిశ్శబ్దమైన టైములో ఏం జరుగుతుంది? మంచు కురుస్తుంది. హల్లెలూయా. ఉదయకాలమున నీవెప్పుడైనా వేకునే లేచావా? చీకటితో లేచావా? ఎంతమందికి లేచిన అనుభూతులు ఉన్నాయి? ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. ఉదయకాలమున నీవెప్పుడైనా వేకువనే లేచావా? నీవు నిజముగా చాలా వేకువనే, 3 గంటల టైంలో చాలా ఏకువనే లేచి ఆ తాజా గాలిని పీల్చిన, ఆ పరిశుద్ధాత్మ గాలిని పీల్చిన, ఆ మేడగది యొక్క గాలిని పీల్చిన, ఆ తాజా గాలి, ఆ తాజా వాతావరణం, ప్రైజ్ లార్డ్, ఆ తాజా గాలిని పీల్చిన అది ఎలా ఉంటుంది? అది ఎంత తాజాగా ఉండి ఎంత ఆహ్లాదకరముగా ఉంటుంది. మంచు కురుస్తుంది. ఏం కురుస్తుంది? మంచు కురుస్తుంది. ఓ సహోదరి సహోదరుడా, సంగమునకు హాజరగుట మాత్రమే నీకు తెలిసినట్లయితే, ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. సంఘానికి హాజరవటం మాత్రమే మనకు తెలిసినట్లయితే విఫలమవుతాం సహోదరుడా. హల్లెలూయా. ఇది కాదు, ఇంతకంటే ఇంకా కావాలంటున్నాడు. హల్లెలూయా. సంఘం దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి, సంఘం దగ్గరికి వచ్చి వినాలి. ఇంతకంటే అధికముగా కావాలి ఇంకా మనకి. ఏం కావాలంటున్నాడో చూద్దామా? సంఘమునకు హాజరగుట మాత్రమే నీకు తెలిసినట్లయితే, నీవు కేవలం ఏదో సంఘములో చేరుట, లేక బాప్తిజం పొందుట, లేక అటువంటిది ఏదో కలిగి ఉన్నట్లయితే ప్రజల దానివల్ల ఉపయోగం లేదు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీ జీవమును క్రీస్తులో ఎందుకు దాచకూడదు అంటున్నాడు. ఎక్కడ దాచాలంట? క్రీస్తు. ఏమై ఉన్నాడు క్రీస్తు? వాక్యమై ఉన్నాడు. నీ జీవాన్ని ఎక్కడ దాచాలి? వాక్యంలో దాచాలి. వాక్యంలో నీ జీవాన్ని దాచాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకు దాచకూడదు? సంఘంలోకి వెళితే చాలనుకోవటం, హాజరైతే మాత్రమే చాలనుకోవటం, సంఘంలో చేరితే చాలనుకోవటం, బాప్తిజం తీసుకుంటే చాలనుకోవటం, లేదా అటువంటిది ఏదో ఎగరటమో, గంతులేయటమో, హల్లెలూయా, భాషలు మాట్లాడటమో, అట్లాంటిది ఏదో ఒకటి పొందితే చాలనుకోవటం. ఇది కాదు సహోదరుడా. అది నేను నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళదు. నిత్య జీవంలోనికి తీసుకెళ్లేది క్రీస్తులో నీ జీవం దాచబడాలి. ఎక్కడ దాచబడాలి? క్రీస్తులో దాచబడాలి. ఎందుకు నీ జీవాన్ని, నీ జీవమును, వేరే వాళ్ళ జీవము కాదు, నీ జీవమే, నీ జీవమును ప్రజల ఉట్టిలో పెట్టవాక. జీవాన్ని పెరుగును గనక ఉట్టిలో పెట్టినట్టు
వెన్నను ఉట్టిలో పెట్టినట్టు నీ జీవాన్ని ఉట్టిలో పెట్టకు. నీ జీవాన్ని ఎక్కడ పెట్టాలి? క్రీస్తులో పెట్టాలి. హల్లెలూయా. క్రీస్తులో ఎందుకు దాచకూడదు? లోకము మరియు దాని చింతల నుండి దూరమై. చాలా దిగుళ్ళు, చాలా మందికి చాలా దిగుళ్ళు ఉన్నాయి. బంధువుల నుండి దిగుళ్ళు. అయ్యో వారేమవుతారో, వీళ్ళేమవుతారో, వీళ్ళేమవుతారో. హల్లెలూయా. ఎవరికైనా బంధువులకి ఏదైనా జరిగినా కానీ ఈమె కళ్ళమ్మటే పటపట కార్చేస్తా ఉంటుంది. దిగుళ్ళు. హల్లెలూయా. మీకు తెలుసా ఏంటి ఆ దిగుళ్ళు అంటే? వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, రక్త సంబంధులకి ఏదైనా ఈమె తట్టుకోలేదు ఇక. హల్లెలూయా. దిగుళ్ళతో నిండిపోయి ఉంటుంది. కానీ మనకి ఆ బంధము కంటే కూడా ఈ బంధం గొప్పది. ఆత్మ సంబంధమైన ఈ బంధం గొప్పది. శరీర సంబంధమైన రక్త బంధము కంటే ఆత్మ సంబంధమైన బంధము గొప్పదై ఉన్నది. నా సహోదరుడు దిగజారిపోతున్నాడే, నా సహోదరుడు ఆత్మలో ఎదగలేకపోతున్నాడే, నా సహోదరుడు లోకంలో తిరుగుతున్నాడే, నా సహోదరి లోకంలో తిరుగుతా ఉన్నదే అని భారం కలిగి ప్రార్థించాలి. దీని పట్ల దిగులు ఉండాలి. మన దిగుళ్ళని వెరైటీలుగా ఉంటాయి. హల్లెలూయా. ఎలాగుంటాయా దిగుళ్ళు అంటే? ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగితే. హల్లెలూయా. నేను ఒకటి చెప్తా, ఇది అసలుకే అబ్రహాం వర్తమానం. ప్రజలా ఎలాంటి వర్తమానమో చెప్పండి? అబ్రహాం వర్తమానం. అబ్రహాం ఇంటిలోనే ఇద్దరున్నారు, ఇద్దరు పుట్టారు, అన్నదమ్ముల వాళ్ళు. ఎవరు వాళ్ళు చెప్పండి? ఒకే తండ్రికి పుట్టారు వాళ్ళు, తల్లులు వేరు. అబ్రహాం దగ్గరకు వచ్చేదలకే తండ్రి ఒక్కడు, తల్లులు. అదే ఆదాం దగ్గరికి, ఆ యొక్క అవ్వ దగ్గరికి వచ్చేదలకే తల్లి ఒక్కటే, తండ్రులు వేరు. అక్కడ కయ్యూని హేబేలు వచ్చారా? కవలలే వాళ్ళు. ఇక్కడ కూడా తల్లులు వేరు. అబ్రహాం దగ్గర తండ్రి ఒక్కడే. తండ్రి ఎవరు? అబ్రహాం. ఇష్మాయేలుకి తండ్రి అబ్రహామే, ఇసాకుకి తండ్రి అబ్రహామే. ఒకే తండ్రి. కానీ తల్లి మాత్రం ఇసాకుకి తల్లి శారా అయితే ఇష్మాయేలుకి తల్లి హాగరు. తల్లులు వేరు. అవునా కదా? హల్లెలూయా. అదే అవ్వ దగ్గరికి వెళ్ళు, ఒకే తల్లి, తండ్రులు వేరు. కయ్యూను హేబేలు వచ్చారు ఆడ. అవునా? ఇంకొకటి చెప్తా, ఇస్సాకు రెబ్కా ఒకే తల్లి ఒకే తండ్రి. హల్లెలూయా. తల్లి కూడా ఒక ఆమె, తండ్రి కూడా ఒక ఆయనే, కానీ వేరు వేరు పుట్టారు. ఎవరు వాళ్ళు? ఏశావు, యాకోబు. యాకోబేమో దేవుని కుమారుడు, ఏశావేమో దుష్టుడు కుమారుడు, భ్రష్టుడు. హల్లెలూయా. ఎలా పుట్టాడంటావు? ఒకే తల్లి ఒకే తండ్రి. వివాహము కూడా పరిశుద్ధ వివాహం. ఈయన పరిశుద్ధుడే, ఈమె పరిశుద్ధురాలే, ఇద్దరు పరిశుద్ధులే. మరి పరిశుద్ధుల నుండి ఈయనెట్టొచ్చాడు? ఏశావు. మిస్టరీ. హల్లెలూయా. ప్రపంచానికి కూడా తెలియదు ఆ మిస్టరీ. హల్లెలూయా. అదొక మర్మం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చాడనుకో, ఆనందించు. ఆ మర్మం ఒకవేళ దేవుడు నీకు ఇప్పాడనుకో, నీకు ఇవ్వబడింది అనుకో, నువ్వు ఆనందించు. సంఘశాఖ పాస్టర్లకు కూడా తెలియదాయి, జ్ఞానులు అనే వాళ్ళకు కూడా తెలియదాయి. దేవుడు నీకు ఇస్తే ఆనందించు. ప్రజలా అందుకే అంటున్నాడు, చూద్దాం. హల్లెలూయా.
ఏమంటున్నాడో చూడండి. నీ జీవము క్రీస్తులో ఎందుకు దాచకూడదు? లోకము మరియు దాని చింతల నుండి దూరమై ప్రశాంతముగా ఒంటరిగా మారి ఎలాంటి తాజాదనము కలుగుతుందో నెమ్మదిగా గమనించు. ఒంటరిగా నిన్ను నువ్వు ఒంటరిగా చేసుకోవాలంట. ఒంటరిగా మారాలి, గదిలోకి ఒంటరిగా వెళ్ళాలి, వ్యక్తిగతంగా దేవుణ్ణి దర్శించాలి, ఆ తాజాదనం అనుభవించాలి. భౌతిక సంబంధముగా ఆ మంచు, రాత్రి కాలంలో జన్మించిన ఆ మంచు కురిసినప్పుడు మొట్టమొదటిగా వీస్తున్న ఆ గాలి ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ఆనందముగా ఉంటుందో, ఎంత జీవముతో ఉంటుందో, మరి అదే విధముగా దేవుడి సన్నిధి నుండి వచ్చే పరిశుద్ధాత్మ కూడా, దేవుడి సన్నిధి నుండి వచ్చే పరిశుద్ధాత్మ కూడా నీ జీవితాన్ని ఆనందింపజేస్తుంది, నిన్ను ప్రశాంతతలోకి తీసుకెళ్తుంది, నెమ్మది స్థితిలోకి తీసుకెళ్తుంది, లోక కార్యాలన్నిటి నుండి విడిపిస్తుంది, ఒంటరిగా తీసుకెళ్తుంది. ప్రత్యేకముగా ఒంటరిగా. నేను ఇలా అనుకుంటా, అబ్రహాముని ఎందుకు తీసుకెళ్ళాడా ఒంటరిగా అని, తండ్రి నుండి ఎందుకు దూరం చేశాడా అని, తన రక్త సంబంధికుల నుండి ఎందుకు దూరంగా తీసుకెళ్ళాడా అని. ప్రజలా, దేవుడు ఆశీర్వదించే ముందు, దేవుడు తన నిబంధనను అబ్రహాముతో చేసే ముందు అతనితో దేవుడు వ్యవహరిస్తా ఉంటాడు. అతడిని ఒంటరిగా తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. లోకముతో కలవనివ్వడు, పాపముతో కలవనివ్వడు, అవిశ్వాసులతో కలవనివ్వడు. నిన్ను ప్రత్యేకపరుస్తాడు. ప్రజలా, మరి ప్రత్యేకపరిచిన జీవితం అవసరమేనా నీకు? కావాలంటావా? కొంచెం ముందుగా చూద్దాం. మీకు తెలుసు, యెషయా ఒకసారి దాని గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి యెషయా మాట్లాడాడు. రాత్రి కాలంలో మంచు బిందువు జన్మించినప్పుడు, హల్లెలూయా, ఆ యొక్క రాత్రి కాలంలో వచ్చే ఆ చల్లటి గాలులు వీస్తున్నప్పుడు ఎంత ఆహ్లాదకరముగా నీ జీవితం ఉంటుందో. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు దేవుడి సన్నిధిలోకి వెళితే, పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వెళితే, అటువంటి వాతావరణంలోకి నువ్వు వెళితే అంతకంటే కూడా ఇంకా ఆహ్లాదకరముగా, ఇంకా నీ భారమంతా పోయి, నీ హృదయం భారమంతా పోయి తేలికవుతావు. ఏమవుతావు? తేలిక అవుతావు. నువ్వు నీకే తెలియదు నువ్వు తేలిక అవుతున్న సంగతి. ప్రజలా, అందుకే అంటున్నాడు ఇక్కడ 40వ పేరాలో, 40కి ముందు. మీకు తెలుసా, యెషయా ఒకసారి దాని గురించి మాట్లాడాడు. అతడు చెప్పెను, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. బయట వాళ్ళు ఇలా అనుకుంటారు. హల్లెలూయా. కొంత ఇచ్చట చెప్తున్నాడు, కొంత వాక్యం అక్కడ చెప్తున్నాడు, మధ్యలో వేరే తీసుకొచ్చేస్తున్నాడు. ఇది అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉన్నదాన్ని కరెక్ట్గా కలపాలంటే పరిశుద్ధాత్మ ద్వారాగే సాధ్యం. ఈరోజు ఎందుకని జ్ఞానులు, తెలివి కలిగిన వారు, మేధస్సు కలిగిన వారు బైబిల్ చదువుతున్నా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వాక్యము కొంత ఇచ్చట ఉంటుంది, కొంత అచ్చట ఉంటుంది. మొదటి రాకడ కొంత ఇచ్చట ఉంటే కొంత ఇంకో చోట ఉంటుంది. రెండవ రాకడ గురించి లేఖనము కొంత ఇచ్చట ఉంటే కొంత అచ్చట ఉంటుంది. ప్రజలా, కొంత ఇచ్చట కొంత అచ్చట. అక్కడ ఉన్న లేఖనము ఇక్కడున్న లేఖనము రెండు కలిపితే అప్పుడు పిక్చర్ వస్తుంది.
అక్కడున్న లేఖనము నువ్వు ఎరగాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ లేకపోతే బారుకు చదువుకుంటూ వెళ్తావు. పరిశుద్ధాత్మ ఉంటే దానికి సంబంధించిన లేఖనము ప్రవక్త ఇక్కడ ఆపాడు, ఇక్కడ నుండి ఎక్కడికో తీసుకెళ్ళాడు, వేరే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మరి రెండో రాకడికి సంబంధించిన దీనికి కంటిన్యూషన్ వర్తమానం ఎక్కడున్నది అని ప్రార్థిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చిన్నగా లేఖన దగ్గర తీసుకెళ్ళి ఆ లేఖనాన్ని, ముందున్న లేఖనాన్ని, ఇక్కడున్న ఈ లేఖనాన్ని రెండు కలుపుతుంది. అప్పుడు నీకు పిక్చర్ అర్థమవుతుంది. మీకు అందా తెలుసుగా, జిగ్జా ఫజిల్ 1 2 3 4 5 6 7 8 9 ఒక గడి ఖాళీగా ఉంటుంది, 10వ గడి. అవునా? ఎందుకు? జరుపుకోవటానికి ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తిక్కర బిక్కరగా ఉంటాయి. ఇక్కడ 1 ఉందంటే పక్కన 5 వస్తుంది, 9 వస్తుంది, 7 వస్తుంది, 8 వస్తుంది, వరుసగా లేవు. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? పిల్లలకి ఇచ్చినప్పుడు చక్కగా ఫజిల్ అటు ఇటు ఇటు అటు జరుపుకుంటా వరుసగా క్రమంలో పెడతారు. 1 పక్కన 2 పెడతారు, 2 పక్కన 3 పెడతారు, 3 పక్కన 4 పెడతారు, 4 పక్కన 5 పెడతారు, 5 పక్కన 6 పెడతారు, 6 పక్కన 7 పెడతారు, 7 పక్కన 8 పెడతారు, 8 పక్కనే 9 పెడతారు. హల్లెలూయా. అది చూడటానికి ఒక వరుస క్రమంలో ఉన్నది. హల్లెలూయా. అంతకుముందు ఆ ఫజిల్ ఎలా ఉంది? అంతకుముందు ఆ ఫజిల్ ఎలా ఉన్నది? కొంత ఇచ్చట ఉంది, కొంత అచ్చట ఉంది. 1 పక్కన 9 వచ్చింది, 1 పక్కన 7 వచ్చింది, 1 పక్కన 5 వచ్చింది. అవునా? మరి అది కరెక్టా? 1 పక్కన 5 రావటం అనేది? 1 పక్కన ఏ అంకి రావాలి? 2 రావాలి. మరి 2 రావాలంటే ఈ లోక జ్ఞానులు ఈ ఫజిల్ ఆడతారు. మరి ఈ ఫజిల్ ఎంతమందికి తెలుసు? ఈ ఫజిల్ తెలియాలి మీకు. దీనిని క్రమములో పెట్టాలి, దీనిని కరెక్ట్ అయిన విధానంలో పెట్టాలి. మరి దీనిని పెట్టడానికి హల్లెలూయా ఏం కావాలి? జ్ఞానము కావాలి. దానిని ఆడటానికి లోక సంబంధమైన జ్ఞానం ఉంటే చాలు. దీనిని వరుస క్రమంలో పెట్టడానికి పైనుండి వచ్చే జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానము ఏ వ్యక్తి అయితే పొందుకుంటాడో ఆ వ్యక్తి దాన్ని క్రమంలో పెడతాడు. అవునా కదా? అందుకే అంటున్నాడు, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు. నిజమే, అలాగే చెప్తుంది వాక్యం. అలసిన వారికి నెమ్మది కలగజేయుడి. ఏం కలగజేయుడి? అలసిన వారికి నెమ్మది కలగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదాల చేతను అన్య భాషలలోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ప్రభు సన్నిధిలో నుండి ఈ నెమ్మది కలుగుచున్నది. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనము నుండి ఇప్పుడు మనం చదివిన లేఖనాలు ఉన్నాయి. యెషయా 28వ అధ్యాయము 10వ వచనములో ఉన్న లేఖనాలే యెషయా ఇక్కడ ప్రవక్త మాట్లాడాడు. ప్రజలా అర్థమవుతుందా? నత్తివారి పెదాల చేత అన్య భాషలలో ఈ జనులతో మాట్లాడుతున్నాడు. సరిగా మాటలు రాని వారితో, లోక జ్ఞానం ఎరగని వారితో పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు వారిలో నుండి మాట్లాడుచున్నాడు. ప్రభు సన్నిధిలో నుండి ఈ నెమ్మది కలుగుచున్నది. నెమ్మది అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. ప్రజలా ఈ లోక పనులన్నిటి నుండి నువ్వు విడిపించబడి నెమ్మది పొందుతావు. పరిశుద్ధాత్మ బాప్తిజం. ప్రజలా నెమ్మది ఎక్కడి నుండి వస్తుందో చెప్పండి? పరిశుద్ధాత్మ బాప్తిజం ఎక్కడి నుండి వస్తుంది? ప్రభువు సన్నిధిలో నుండి. ప్రజలా అందుకే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని
కలగజేస్తాను. విశ్రాంతి, నెమ్మది. పట్టుకున్నారా? ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది. చెప్తున్నాడా? ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి వారి పెదాల చేత అన్య భాషలతో ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ప్రభు సన్నిధిలో నుండి నెమ్మదికి వస్తా ఉన్నది. సన్నిధిలో ఏ విధముగా నెమ్మది కలుగుతుంది? దేవుని సన్నిధిలో ఏ విధముగా నెమ్మది కలుగుచున్నది? మరొక సంగతి గమనిద్దాం. ఒక్కసారి నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు నీవు నెమ్మది పొందుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలోకి ఎంటర్ అవుతున్నావో, దేవుడి సన్నిధిలోకి నువ్వు ప్రవేశిస్తున్నావో, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావో, నీకేం పొందుకుంటున్నావు? నెమ్మది పొందుకుంటున్నావు. నీవు దేనిని గూర్చి కలవర పడవిక, టెన్షన్ ఉండదు. కలవర పడాల్సిన అవసరమే ఉండదు. దేనిని గుర్చైనా ఇక నువ్వు కలవర పడవు. నీవు ఎక్కడ నిలబడ్డావో నువ్వు ఎరుగుతావు. నువ్వు అసలు ఎక్కడ నిలబడ్డావో, ఎక్కడ నువ్వు ఉన్నావో నువ్వు ఎరుగుతావు. నువ్వు ఉన్నది అతి పరిశుద్ధ స్థలములోనని, నువ్వు ఉన్నది దేవుడి సన్నిధిలోనని, ఆయన ప్రసన్నత కిందని, ఆయన అభిషేకం కిందని, ఆయన ఆత్మతో నువ్వు నింపబడ్డావని అన్నీ ఎరుగుతావు. నువ్వు ప్రజలా అక్కడ ఏదో జరుగుతుంది. నీవు నిజమైన క్రైస్తవుడవని నువ్వు ఎరుగుతావు. నువ్వు ఒక వేషధారివి కాదని, ఒక నటించే విశ్వాసివి కాదని, నువ్వు ఒక అల్ప విశ్వాసివి కాదని, నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడవని ఎక్కడ నీకు తెలుస్తుందంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధానానికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎరుగుతావు. ప్రజలా నిన్ను ప్రేమించే వ్యక్తితో నీవు సంబంధం కలిగి ఉన్నావని నువ్వు ఎరుగుతావు. ఎవరు నిన్ను ప్రేమిస్తుంది? ఆ క్రీస్తు, ఆ దేవుడు. అవునా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నిన్ను ప్రేమించే ఆ వ్యక్తి ఎవరో? నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, నీ పాస్టరు కాదు. నిన్ను ప్రేమించే ఆ వ్యక్తి ఎవరో? నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ వ్యక్తి ఎవరో? నీ గురించి శ్రద్ధ తీసుకున్న ఆ వ్యక్తి ఎవరో? నువ్వు ఎరుగుతావు ఆయన్ని. ప్రజలా ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్తావో ఎరుగుతావు. నిన్ను ప్రేమించే వ్యక్తితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావని నువ్వు ఎరుగుతావు. అక్కడ ఏదో జరిగినదని నీకు తెలుసు, బయటవాడికి తెలియదు, నీకే తెలుసు అది. ఎందుకంటే నువ్వే ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి, నువ్వే ఆయన అభిషేకం కింద ఉన్నావు కాబట్టి, నువ్వే ఆయన ప్రసన్నత కింద ఉన్నావు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కింద నువ్వే ఉన్నావు కాబట్టి నీకే తెలుస్తుంది. నీ పక్కన ఉన్న వ్యక్తికి కూడా తెలియదు. రైతులా అక్కడ ఏదో జరిగినదని నీకు తెలుసు, అది నెమ్మది కలిగిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ నీవు ఇతరులు కూడా నెమ్మది కలిగిస్తావు. హల్లెలూయా. నువ్వు నెమ్మది కలగటమే కాదు, నువ్వు నెమ్మది పొందుకోవటమే కాదు, నువ్వు నెమ్మది కలిగి ఉండటమే కాదు, ఇతరులను కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండేలాగా ఆ అభిషేకం అనేది పనిచేస్తుంది. నీవు చాలా మంది వ్యక్తుల్ని చూసుంటావు, కానీ వారి మధ్య ఉండుట నీకు కష్టముగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను ఉండలేకపోతున్నాను ఈ వ్యక్తుల దగ్గర, నేను ఉండలేకపోతున్నాను ఈ సహోదరుల దగ్గర. ప్రజలా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకని? వారి మధ్య ఉన్న వాతావరణాన్ని బట్టి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే ప్రజలా ఏమంటున్నాడో చూడండి. వారిని గురించి ఏదో ఉంది,
వారి చుట్టూ సృష్టించు శక్తి ఉన్నది. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నట్లయితే నువ్వే సృష్టిస్తావు. ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించే శక్తి నువ్వే ఒక సృష్టికర్తవి. యేసు ఎలా సృష్టికర్తో, దేవుడు ఎలా సృష్టికర్తో, ఆయనలో నుండి వచ్చిన నువ్వు ఆ థియోఫనీ, ఆ వాక్యపు శరీరం సృష్టికర్త ఉన్నది. ఆ ఆత్మీయ వాతావరణం కలగజేస్తావు. దీనికి అంతం ఉంది, దానికి ఆ శరీరానికి అంతం లేదు. దీనికి మరణం ఉన్నది, ఆ శరీరానికి మరణము లేదు. ప్రజలా అర్థమవుతున్నదా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటున్నావో ఆ శరీరం నీ పక్కనే ఉంటుంది, నీతోనే ఉంటుంది, నీ వెంబడే ఉంటుంది. అయితే నువ్వు సృష్టిస్తున్న వాతావరణం అక్కడ. అపవాది అక్కడ చెలరేగాడు, కేకలు పెడతా ఉన్నాయి, పండ్లు కొరుకుతా ఉన్నారు, యుద్ధానికి సైదూతున్నారు. అయితే నువ్వు అక్కడ దేవుని సన్నిధిని తీసుకొస్తున్నావు. హల్లెలూయా. ఆ గందరగోళం మధ్య దేవుడిని తీసుకొస్తున్నప్పుడు వాడు ఇక ఎంత మాత్రం అక్కడ ఉండలేడు. అపవాది ఇక అక్కడ ఉండలేడు, వెళ్ళిపోతాడు అపవాది అక్కడ నుండి. సమాధానం వస్తుంది అక్కడ. ఎవరు ఈ సమాధానము కర్త? ఎవరు? నీతికి రాజు, సమాధానానికి రాజు. ఈ సమాధానపు రాజుని మీరు ఎప్పుడైతే అక్కడికి ఆహ్వానిస్తున్నారో, ఆ మెల్కీషెదెకుని ఎప్పుడైతే మీరు అక్కడికి ఆహ్వానిస్తున్నారో, వాతావరణం అంతా చేంజ్ అవుతుంది. హల్లెలూయా. అప్పుడు ఆత్మీయ వాతావరణం వచ్చినప్పుడు ఆ కోపముతో నీ మీద మండిపడిన వారు ఇక పశ్చాత్తాపముతో బటబట కన్నీళ్లు కారుస్తారు, వేదనతో కన్నీళ్లు కారుస్తారు. ఏం తీసుకొచ్చావు సహోదరుడా అక్కడికి నువ్వు? ఆయన సన్నిధి, ఆయన సన్నిధిని తీసుకొచ్చావు. ఆమె నిన్ను 2 తిట్టిందని నువ్వు నేనేమన్నా తక్కువ తిన్నానా? నువ్వు 2 రొట్టెలు తింటే నేను 4 రొట్టెలు తిన్నానని 4 తిట్టకూడదు. ఆమెకి నీకు తేడా ఏంటి? లోకస్తుడికి నీకు తేడా ఏంటి? పాపములో జన్మించిన ఆ మనుషుడికి క్రైస్తవుడైన నీకు తేడా ఏంటి? ప్రజలా, నువ్వు క్రీస్తు అంటే క్రీస్తుని కలిగి ఉన్నానని కనపరచాలి అక్కడ. ప్రజలా సృష్టించాలి. అందుకే అంటారు వారి చుట్టూ సృష్టించు శక్తి ఉన్నది, అది భిన్నముగా కనిపిస్తుంది. హల్లెలూయా. నేను ఇక్కడ ఆగి సాధ్యమైతే దాన్ని గురించి మరి కొంచెం చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ సృష్టించే దాని గురించి, ఆ శక్తి గురించి ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలని ఆశిస్తున్నాను. నీవు కూడా ఒక చిన్న సృష్టికర్తవు. నేనంటలా, లేఖనం చెబుతుంది, ప్రవక్త మాట్లాడాడు. ఆ మాటతో నేను ఏకీభవిస్తున్నా, నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా, నేను అంగీకరిస్తున్నా. వాక్యాన్ని నువ్వు సృష్టిస్తావు. ప్రజలా, నీవు కూడా ఒక చిన్న సృష్టికర్తవే. ప్రజలా, నువ్వు దేవుడు సృష్టికర్త అని నమ్ముతావా? దేవుడు సృష్టికర్తేనా? మరి మోషే సృష్టి చేశాడా లేదా? చిన్న సృష్టికర్త అయిన మోషే నీ వంటి నా వంటి నరుడే. హల్లెలూయా. మిడతలు కలుగును గాక అని మిడతలు వచ్చాయి, కప్పలు కలుగును గాక అని పలకంగా కప్పలు వచ్చాయి. అవునా? ఐగుప్తు దేశమంతా 3 రోజులు చీకటి కలుగును గాక అనంగా చీకటి వచ్చింది. హల్లెలూయా. వడగళ్ళు కలుగును కాకంటే వడగళ్ళు పలికాయి. మరి ఈ కాల ప్రవక్త ఉడతలు కలుగును గాక అన్నాడు. 3 ఉడతలు సృష్టించబడ్డాయి.
తన మీడాలో ఉన్న కణితి అదృశ్యమవునుగాక అన్నాడు. కణితి అదృశ్యమైనది. హఠీరైటి యొక్క 2 బిడ్డలు రక్షణ కలుగునుగాక అన్నాడు. వాళ్ళు రక్షించబడ్డారు. చచ్చిపోయిన చేప దగ్గరికి వెళ్ళి ఇది బ్రతుకునుగాక అన్నాడు. చేప బ్రతికినది. తుఫాను దగ్గరికి వెళ్ళి తుఫాను నిర్మలమవునుగాక అన్నాడు. తుఫాను కూడా నిర్మలమైనదే. మరి చిన్న సృష్టికర్తేనంటావా? మరి మీరు ప్రవక్త చిన్న సృష్టికర్త అయితే మరి మీరు ఈ వర్తమాన పట్టుకుల మీరు ఈ వాక్య ప్రత్యక్షత మీద నిలబడ్డ మీరు కూడా సృష్టికర్తలేరా? చిన్న సృష్టికర్తలేరా? పాపాన్ని వదిలేయండి, లోకాన్ని వదిలేయండి, అగ్ని బాప్తిజం కొరకు ఆరాటపడండి, దేవుని రాజ్యం కొరకు ఆరాటపడండి. ఇక్కడ ఉండేది అల్పకాల పాపభోగమే, అక్కడ ఉండేది నిత్య రాజ్యం, దేవుని సామ్రాజ్యం. యుగ యుగాలు నిత్యము ఆనందంతో ఉంటాం. దానిని ఈ కొద్ది రోజుల్లో పోగొట్టుకోవాకండి ప్రజలా. నా తపన అదే. నా తపన ఏంటంటే ఈ కొద్ది రోజుల్లో దాన్ని మీరు పోగొట్టుకోకూడదని, మీరు వాక్య రూపంలోకి వెళ్ళాలని, అగ్ని బాప్తిజం పొందాలని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాలని, వాక్యము పట్ల ఆసక్తి ఉండాలని, తీవ్రత ఉండాలని. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, ఆయన నీకు నూతన ఆత్మను ఇచ్చాడని చెప్పాడు. ఏంటవి? నూతన ఆత్మ, నూతనమైన ఆత్మ. నీ ఆత్మ మారక ముందు చెడు ప్రవర్తనతో ఉంది. అదే ఆత్మ అగ్ని బాప్తిజం పొందిన తర్వాత మంచి ప్రవర్తనతో ఉంది. నూతనమైన ఆత్మ అనేదానికి అది ఆయన ఆత్మ కాదు, అది నీదే ప్రజల. అందుకే అంటున్నాడు చూడండి, ఆయన నీకు నూతన ఆత్మను ఇచ్చాడని చెప్పాడు. ఆ నూతనమైన ఆత్మ దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నీ ఆత్మే మారుతుంది ఇక్కడ. హల్లెలూయా. ప్రభువుని ఎరిగినప్పుడు ఒక జీవితం ఉంది, ప్రభువుని ఎరగనప్పుడు ఒక జీవితం ఉంది. ప్రభువును ఎరిగిన తర్వాత అగ్ని బాప్తిజం పొందిన తర్వాత ఇంకొక జీవితం వచ్చినది. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వెళ్ళక ముందు జీవితం వేరు. రోజు యాకోబు బావి దగ్గరికి వెళ్తానే ఉన్నది, రోజు ఆ నీరు తెచ్చుకుంటానే ఉన్నది. కానీ హల్లెలూయా, ఒకానొక రోజున మధ్యాహ్న కాల సమయములో 11 గంటల ప్రాంతంలో యాకోబు బావి దగ్గరికి మనుష్య కుమారుడు నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు. ఆమె మనుష్య కుమారుని కలుసుకున్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉన్నది, ఒక సంఘం అన్న స్త్రీ ఉన్నది. ఈ కాలంలో మనుష్య కుమారుడు మేఘము ధరించుకొని ఈ కాలంలో ఉన్న ఈ స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఈ కాలంలో ఉన్న వ్యక్తిని, ఆ మనుష్య కుమారుడిని, ఆయన వాక్యాన్ని ఈ స్త్రీ కలుసుకున్నది. ఎప్పుడైతే కలుసుకున్నదో కొండ పగలగొట్టింది, కొండ విడిచిపెట్టింది. పాత జీవితం అనే కొండ పగిలిపోయినది. ఇదిగో ఇక ఆమె కొత్త జీవితం ప్రారంభించింది. హల్లెలూయా. లోకము పోయింది, పాపం పోయింది, మనలో క్రీస్తు వచ్చాడు. కొత్త జీవితం వచ్చినది, పరిశుద్ధాత్మ జీవితం వచ్చినది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా?
అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆత్మ అది నీ ఆత్మ, దేవుడు నీకు నూతన ఆత్మను అనుగ్రహించును, నా ఆత్మను అతనిలో ఉంచుదును ఆయన చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నీలోకి ఉంచుతున్నాడో, నీ మీదకి వస్తా ఉన్నదో, నీ ఆత్మను మారుస్తుంది అది. ప్రజలా కానీ నీకు నూతన ఆత్మను ఇచ్చుటకు ఆయన నీ స్వభావాన్ని మరింత మంచిగా నెమ్మది పొందినట్లుగా చెయ్యాలి. ఏం చెయ్యాలి? నీ స్వభావం మార్చబడాలి. మొదట నీ స్వభావం మార్చబడకుండా ఆయన నీలో నివసించడు. అందుకే వ్యక్తి యొక్క క్రియలను చూడండి, వాడు స్వభావం మార్చబడిందా, మార్చబడలేదా? మార్చబడినట్టయితే దేవుడు అతనిలో ఉంటున్నాడు, మార్చబడనట్లయితే దేవుడు అతనిలో ఇంకా రాలేదని అర్థం. ప్రజలా ఇంకా దేవుడు అతనిలోకి రాల. అదే గుర్తు. స్వభావం ఏమవ్వాలి? మార్చబడాలి, మరింత మంచిగా ఉండాలి. అంతకుముందు ఆలోచనలు ఇప్పుడు ఆలోచనలు తేడా రావాలి. నాకు అప్పుడు ఆలోచనలు ఇప్పుడు ఆలోచనలు ఒకటిగానే ఉన్నాయేంటి పాస్టర్ గారు? నేను చెప్పమంటావా? అప్పుడు ఆలోచనలు ఇప్పుడు ఆలోచనలు ఒకే రీతిగా ఉంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్వభావం మారిందనా? స్వభావం మారితే ఆలోచనలు మారుతాయి. ఒకే విధంగా ఉన్నాయంటే నీ స్వభావం మార్చబడలేదు, ఇంకా దేవుడు నీతో సంధించడం లేదు. అదే గుర్తు. హల్లెలూయా. స్వభావం మరింత మంచిగా నెమ్మది పొందినట్లు చెయ్యాలి. లేనట్లయితే ఆయన నీతో కలిసి జీవించలేడు. పావురం వెళ్ళిపోతుంది. పావురం ఎక్కడుంటుందో తెలుసా? గొర్రెపిల్ల దగ్గరే ఉంటుంది. తోడేలాగా నీ స్వభావం ఉందనుకో, ఆయన పావురం. పావురం అంటే పరిశుద్ధాత్మ. ఆయన పరిశుద్ధాత్మ. నువ్వు గొర్రెగా ఉండాలి. నువ్వు తోడేలుగా ఉన్నావు అనుకో, పావురం వెళ్ళిపోతుంది. నీ స్వభావాన్ని అందుకే మార్చాలి. తోడేలు స్వభావము నుండి గొర్రె స్వభావంలోనికి మార్చబడాలి. నీ స్వభావం మారుస్తున్నాడు. మొదటిగా దేవుడు చేస్తున్న కార్యం ఏంటయ్యా అంటే, దేవుడు అయ్యా నాలో నివసించు, నాలో నివసించు, నివసిస్తాడు. కానీ నీ తోడేలు స్వభావమే ఉందే. నీలో కోపం పోలా, నీలో ఆవేశం పోలా, నీలో ఆక్రందన పోలా, పళ్ళు కొరుకుట పోలా, ద్వేషం పోలా, ఈర్ష పోలా, అసూయ పోలా, కామకత్వం పోలా, డబ్బు పట్ల వ్యామోహం పోలా, స్త్రీల పట్ల వ్యామోహం పోలా, అన్నీ ఉన్నాయే. అందుకే నీ స్వభావం మార్చాలి. నీ స్వభావం మార్చబడకుండా పావురం రమ్మంటే వచ్చింది. ఎప్పుడైతే నీ స్వభావం బయటకు వచ్చినదో, హల్లెలూయా, మార్చబడిన స్వభావం బయటకు వచ్చినదో పావురం ఎగిరిపోతుంది. పరిశుద్ధాత్మ ఇక నీ మీద నుంచి ఎగిరిపోతుంది. పరిశుద్ధాత్ముడు దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారు అంటే అర్థం ఏంటి? మీ స్వభావం మార్చబడాలి. స్వభావం మార్చబడకపోతే పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరుస్తావు. అదే పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరచకుండా ఉంటున్నావంటే అర్థం ఏంటో తెలుసా? స్వభావం మారింది. ఇక ఈ హృదయములో ఆయనకే ఆలయం అయిపోయావు. పట్టుకుంటున్నారా సంగమా? ఈ విషయాలు పట్టుకుంటున్నారా? అందుకే ఏమంటున్నాడో చూడండి. ఆయన నీ స్వభావాన్ని మరింత మంచిగా, చెడ్డగానా, మంచిగా. ప్రజల మన నోరు తెరిస్తే బూతులు వచ్చినాయి అనుకో,
పరిశుద్ధాత్మ ఎగిరిపోతుంది, ఉండదు. చెడ్డ మాటలు వచ్చినాయి అనుకో, పరిశుద్ధాత్మ ఉండదు, వెళ్ళిపోతుంది. ప్రజల పరిశుద్ధాత్మకి ఆలయముగా నీ శరీరం ఉండాలంటే, దేవుడు నీలో నివసించాలంటే, మొదటిగా నీ స్వభావం ఏమవ్వాలి? మార్చబడాలి. ప్రజల మరింత మంచిగా నెమ్మది పొందినట్లుగా చేయాలి. లేనట్లయితే ఆయన నీతో కలిసి, ఆయన అంటే ఎవరు? నీ ప్రభువు, నీ భర్త, నీ యజమానుడు నీతో కలిసి జీవించాలంటే నీ స్వభావం మార్చుకోవాలి. ప్రజల ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. ప్రజల కాబట్టి ఆయన లోపల ప్రవేశించక ముందు ఆయన నిన్ను సరిచేయాల్సి ఉంది. నీ లోపల ఆయన ప్రవేశించక ముందు ఏం చేయాలి? ఆయన నిన్ను సరిచేయాలి, నీ మురికిని వదిలించాలి, నీలో ఉన్న లోకాన్ని తీసేయాలి, నీలో ఉన్న పాపపు నడవడికని తీసేయాలి, నీలో ఉన్న వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలన్నిటినీ తీసేయాలి, అగ్ని బాప్తిజం ఇవ్వాలి. అందుకే ఆయన నిన్ను సరిచేయవలసి ఉన్నది. నేను నూతన ఆత్మను అనుగ్రహించేదను, అప్పుడు నీవు ఆయనను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళగలవు. ప్రజలా ఏ స్థలానికైనా, పాతాళానికైనా తీసుకొని వెళ్ళగలవు, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళగలవు, అగ్నిగుండంలోకైనా తీసుకొని వెళ్ళగలవు, సింహాల బోనులోకైనా తీసుకొని వెళ్ళగలవు. ఏమి చెయ్యవు. సింహాల బోను కూడా ఏమి చేయదు. సింహాలన్నీ సైలెంట్గా ఉంటాయి. హల్లెలూయా. దానియేలుని సింహపు బోన్లో వేసినప్పుడు సింహాలు ఏమైనా చేసినాయా దానియేలుని? కారణం ఏంటి? దానియేలుని ఏం చేయలే. అదే నేరారోపణ మోపిన వాళ్ళు దానియేలు మీద, దానియేలుని బయటికి తీసి వాళ్ళనేశారు. ఒక్క ఎముక కూడా బతకల, ఒక్క ఎముక కూడా కనబడకుండా నమిలి పడేసినాయి. అందరిని తినిపడేసినాయి సింహాలు, దానియేలుని తినల. కారణం ఏంటి? దానియేలు స్వభావం మార్చబడినది. దానియేలు ఆయన జీవిస్తున్నాడు, ఆయన సన్నిధిని తీసుకెళ్తున్నాడు దానియేలు. ప్రైజ్ లార్డ్. ఎక్కడికైనా మనం ఆయన సన్నిధిని తీసుకొని వెళ్ళగలం. ప్రైజ్ లార్డ్. ఈ కాల ప్రవక్త పాతాళానికి తీసుకెళ్ళాడు, అడుగులేని అగాధానికి వెళ్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన వెళ్తా ఉంటే అమ్మాని కేకేశాడు, అక్కడ అమ్మ లేదు. నానాని కేకేశాడు, నానా లేడు. దేవుడాని కేకేశాడు, అక్కడ దేవుడు కూడా లేడు. హల్లెలూయా. అదంతా దయ్యాల పట్టణం అయిపోయినది. అక్కడంతా కూడా రంగులు పూసుకున్న స్త్రీలు, మేకప్లు వేసుకున్న స్త్రీలు, పేదాలకు లిప్స్టిక్లు వేసుకున్న స్త్రీలు, కళ్ళకు ఐబ్రోస్లు రాసుకున్న స్త్రీలు ఓ ఓ ఓ ఓ ఓ అని కేకలు పెడతా ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు ఆ విధంగా కేకలు పెడతా ఉండినప్పుడు వాళ్ళని చూశాడు. ఇక దేవుడికి ప్రార్థించుకున్నాడు. ఇలా ప్రార్థించాడు, ప్రభువా నేను భూమి మీదకి మరలా తీసుకెళ్ళి ఈ ఆత్మని ఆ శరీరంలో పడేసినట్టయితే ఇక ఎన్నడూ కూడా ఎవరు కూడా ఇక్కడికి రాకుండా ఉండే విధముగా నేను భూమి మీద బోధిస్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకోగలనే ఆ పాతాళానికిలోకి వెళ్తా ఉన్న, అడుగులేని అగాధంలోకి వెళ్తా ఉన్న ఆయన అమాంతంగా వచ్చి ఆ శరీరంలో పడ్డాడు. భూమిపైన తన స్నేహితుడు తుపాకీతో కాలిస్తే హల్లెలూయా ఆయన కోమాలోకి వెళ్ళి ఆ పాతాళంలోకి వెళ్ళిపోయాడు. చనిపోయారు అనుకున్నారు, మరలా వచ్చి పడ్డాడు. ప్రైజ్ లార్డ్. పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఉన్న సంగతులను సూచి చెప్పిన ఆయన ఈ కాల ప్రవక్త. అది ఎంత భయంకరమైనదో, శత్రువు కూడా ఆ స్థలానికి వెళ్ళకూడదని దాని నిమిత్తము ఆయన ప్రార్థించాడు. ప్రజల మరి మీకెందుకు పాతాళం అంటే ఈజీగా ఉంది.
ఈజీగా ఉంది, నాకు అది అర్థం కావటల్లా. హల్లెలూయా. ప్రవక్త అయితే శత్రువు కూడా ఆ స్థలానికి వెళ్ళొద్దయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థించాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఆరాధనలు రాండి అయ్యా అని మొత్తుకుంటుండే, ఎవడరా వాడు ఆరాధనకు రమ్మంటాడు అన్నట్టుగా చూస్తుండ్రు. ప్రజలా మీ మేలు కొరకు, మీ బ్రతుకు కొరకు, మీ జీవము నరకానికి వెళ్ళకూడదని, పాతాళానికి వెళ్ళకూడదని దేవుడి సన్నిధిలోకి వచ్చి సరిచి కాబడి పరిశుద్ధాత్మను పొందుకోండి అయ్యా అని చెబితే ఇవి చెడ్డ మాటలుగా ఉన్నాయి. మంచి మాటలే కొందరికి చెడ్డ మాటలుగా వినపడతాయి. ప్రైజ్లా ఎందుకు? వాళ్ళు దురాత్మ ఉంది కాబట్టి అది చెడ్డ మాటలుగా వినపడతాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మీకు తెలుసా పేతురు యోహానులు శృంగారమను దేవాలయం దగ్గర కుంటోడికి కాళ్ళు వచ్చినాయి. ఏం లేదు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, యేసుక్రీస్తు నామములో లేచి నడవమని చెప్పారు. కాళ్ళు వచ్చినాయా? లేచి నడిచాడా? మంచి కార్యం అంటారా చెడ్డ కార్యం అంటారా? వినపడతలేదు, ఇద్దరు ముగ్గురే చదువుతారు. మంచి కార్యమేనది. ఆ రోజు ఉన్న శాస్త్రులు పరిసయ్యులు ఏ అధికారాన్ని బట్టి ఇతడు కాళ్ళు ఇచ్చారు? ఏ నామాన్ని బట్టి ఇతడు కాళ్ళు ఇచ్చారు? మీరు ఈ దుష్కార్యము చేసినందున, అది దుష్కార్యం అంట. చెడ్డ కార్యం అంటండి అది. కాళ్ళు రావటం చెడ్డ కార్యమా? అంటే వాడు కుంటాడుగానే ఉండాలా? వాడు నడవకూడదా? ఈ దుష్కార్యం చేసినందున ఇక యేసు నామములో మీరు బోధించడానికి లేదు, కొరడా దెబ్బలు కొట్టి వదిలేశారు. అది దుష్కార్యమా? వాళ్ళు ఇంకా భక్తి పరులు, బుక్ చదువుతున్న వాళ్ళు, గ్రంథాన్ని చదువుతున్న వాళ్ళు, అదే ఒత్తిడి రాబోతుంది మన మీదకి. అపోస్తుల దినాలలో ఎలాంటి ఒత్తిడి వాళ్ళ మీదకి వచ్చిందో, ఈ నామమున బోధించకూడదని, ఈ నామమున స్వస్థత పరచకూడదని సేమ్ ఒత్తిడి, సేమ్ ఆత్మలు చావల ప్రయాణం చేసుకుంటా వచ్చినాయి. అదే ఒత్తిడి సంఘశాఖల నుండి మరలా రాబోతుంది. మరి సంఘశాఖలతో కలుతారో వద్దయ్యా, చీచి ఆత్మ చండాలపు ఆత్మ, దాంతో మేము కలదాల, యేసుతో కలుస్తాం. మా యేసు పక్షం వహిస్తాం, దేవుడి పక్షాన్ని వహిస్తాను అంటారు. మీ ఇష్టం. ముగిస్తాను, క్లోజ్ చేస్తాను. నేను నూతన ఆత్మను అనుగ్రహించుదను, అప్పుడు నీవు ఆయన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళగలవు. నీవు అనేక రకాలైన స్థలాలకు వెళ్తావు. నీవు ఆయనతో సరిగా ప్రవర్తించున్నట్లుగా ఆయన నిన్ను సరిచేయవలసి ఉన్నది. మొదటిగా ఆయన నిన్ను సరిచేయాలి, ఆయనతో సరిగా ప్రవర్తించున్నట్లుగా సరిచేయాలి. ఎంతమంది ఆయనతో సరిగా ప్రవర్తించినట్లుగా, నన్ను సరిచేయి ప్రభువా, నా జీవితాన్ని సరిచేయి ప్రభువా, నా బ్రతుకును సరిచేయి ప్రభువా ప్రతిష్ఠించుకుంటారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.